జగిత్యాల జిల్లా కురుట్ల పట్టణ సినారే కళాభవన్లో శనివారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కురుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దువ్వాడి నరసింగరావు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. మెట్పల్లి పట్టణ మండలాలకు చెందిన 27 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. భారతీయ కుటుంబ వ్యవస్థకు ప్రతిబింబంగా పితృవాక్య పరిపాలకుడిగా, సత్యవాక్య పరిపాలకుడిగా, ఏకపత్ని వ్రతుడిగా, ఆదర్శ పాలకుడిగా శ్రీరాముని జీవిత స్ఫూర్తిని పంచుతోంది. జీవిత కాలంలో ఎదురయ్యే అనేక ఆటుపోట్లను తట్టుకుంటూ సుఖదుఖాల అనుభూతులను పొందుతూ ఒక ఆదర్శమయ జీవనాన్ని ఎలా కొనసాగించాలో శ్రీరామ కథ మనకు తెలియజేస్తుందని, యువతకు ఇదే ప్రేరణ అని, ఆదర్శం కావాలని ఆకాంక్షిస్తున్నానని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా బోయిన్పల్లిలో తాడ్బండ్ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి శ్రీ సీతారామస్వామి కళ్యాణంలో కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.